ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శనివారం అనగా 7/6/2025 రోజు పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా మరియు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వాసు నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, శనివారం. ఈరోజు తిథి ఈరోజు శుక్ల ద్వాదశి. ఈరోజంతా ద్వాదశి ఉంటుంది తిథి. ఈ నక్షత్రము చిత్తా నక్షత్రం. ఈరోజు రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం 9:41 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి వస్తుంది. ఇక చంద్రుడు సంచరించే రాశి తులారాశి. 6 జూన్ 2025 నుంచి 9 జూన్ 2025 వరకు ఉంటాడు. వర్జము ఈరోజు ఉదయం మధ్యాహ్నం 3:59 నుంచి 5:47 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తాన్ని పరిశీలిస్తే ఉదయం 5:39 నుంచి 6:37 వరకు ఉంటుంది. మరియు 6:32 నుంచి 7:05 వరకు. అంటే మొత్తం మీద ఈరోజు శనివారం రోజు దుర్ముహూర్తం 5:39 నుంచి 7:25 వరకు. ఇది చాలా అద్భుతమైన సమయము ఆంజనేయ స్వామి ఆరాధనకు. ఇకపోతే దీని విషయం వీడియో చివరిలో వివరిస్తాను. రావుకాలము ఉదయం 8:57 నుంచి 10:36 వరకు ఉంటుంది. అమృత గడియలు లేవు ఈరోజు. వర్యాన్ యోగము వర్యాన్ ఈరోజు ఉదయం 11:17 వరకు ఉంటుంది. వర్యాన్ యోగము ఈరోజు ఉదయం 11:17 వరకు. తదుపరి పరిమ అనే యోగం వస్తుంది. తర్వాత కరణము విష్టి ఈరోజు ఉదయం తెల్లవారుజామున అయితే రేపు 7వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున 4:49 వరకు ఉంటుంది. తదుపరి భవ 7వ తేదీ 6:05 సాయంత్రం వరకు ఉంటుంది. ఆదివారం రోజు సాయంత్రం. సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తుంటాడు 15/5/2025 నుంచి 15 జూన్ 2025 వరకు. అంటే ఒక 4 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం. గుళికా కాలం పరిశీలిస్తే ఉదయం 5:39 నుంచి ఉదయం 7:18 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:53 నుంచి 3:32 వరకు. ఇక సూర్యచంద్ర ఉదయాస్తమయాలు పరిశీలిస్తే సూర్యోదయం ఈరోజు 5:39 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:50 అవుతుంది. చంద్రోదయము మధ్యాహ్నం 3:35 అవుతుంది. చంద్రాస్తమయం మధ్యరాత్రి 2:34 అవుతుంది. దిన ప్రమాణము 13:10. అభిజిత్ లగ్నము మధ్యాహ్నము 12:15 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణము 10:49 ఉంటుంది. ప్రయాణాలకు దిశలో తూర్పు దిశ కాబట్టి తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు. తప్పని పరిస్థితుల్లో తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరి ఉత్తరం వైపు వెళ్ళండి. వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ తూర్పు వైపు వెళ్ళండి. అప్పుడు మీకు ఇబ్బందులు రాకుండా. లేదా ఇంట్లో బయలుదేరి అల్లం ఉసిరి లేదా నువ్వులు తీరి బయలుదేరండి. ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు వర్తిస్తుంది. ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఏ నక్షత్రాలకి ఎలా ఉందో పరిశీలిస్తే చిత్తా నక్షత్రం ఈరోజు ఉదయం 9:41 వరకు ఉంటుంది. కాబట్టి మృగశిర, చిత్తా, ధనిష్ట వారికి జన్మతార అవుతుంది. కాబట్టి మంచిది కాదు. తప్పని పరిస్థితి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే. ఇక మీ నక్షత్రము ఆరుద్ర, స్వాతి, శతభిషం అయితే పరమతారలో కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. అలాగే పునరుసు, విశాఖ, పూర్వభద్ర వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర వారికి నైదంతార అవుతుంది. కాబట్టి మంచిది కాదు. సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి సాధంతార, కార్యసిద్ధి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి, అలాగే పాస్పోర్ట్ వీసాలకు అప్లై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అశ్విని, మఘ, మూల వారికి ప్రత్యక్షాలు ఏర్పాటు చేసిన వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనిచేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి. భరణి, పుబ్బ, పూర్వషాఢ నక్షత్రాల వారికి క్షేమతారలో ఏ పని చేస్తే క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ప్రయాణాలు చేస్తే కూడా ప్రమాదాలు రాకుండా ఉంటాయి. అలాగే శస్త్రచికిత్సలు కూడా చేసుకోవచ్చు. ఆపరేషన్ చేసుకుంటే కూడా క్షేమంగా ఇంటికి వస్తారు. ఇక మీ నక్షత్రం వృత్తిగా ఉత్తరాషాఢ అయితే విపత్తార అవుతుంది. విపత్తారలో ఎలాంటి పనులు చేయడం మంచిది కాదు. రాహు అధిపతి మధ్యలోనే అవుతాయి పనులని కూడా. గొడవలు ఏర్పడతాయి, ప్రమాదాలు ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే బెల్లం దానం చేసి చేయండి. రోహిణి, హస్త, శ్రవణం వారికి సంపత్తార అవుతుంది. సంపత్తారలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకో చాలా బాగుంటుంది ఈరోజు.
బుధుడు అధిపతి. సౌమ్యంగా పనులు, కమ్యూనికేషన్స్లో బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక తారాబలము ఉదయం 9:41 తర్వాత నుంచి మరుసటి రోజు 12:43 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ స్వాతి నక్షత్రం వారికి ఆరుద్ర, స్వాతి, శతభిషం వారికి జన్మతార అవుతుంది. మంచిది కాదు, విడిచిపెట్టాలి. తప్పని పరిస్థితి అయితే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. ఈరోజు సూర్యోదయానికి చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తా నక్షత్రమే ఈరోజు తారాబలంగా చూసుకోవాలి. రేపటి తర్వాత ఏమైనా ముఖ్యమైన ప్రత్యేకమైన పూజలు, పురస్కారాలు ఏమైనా హోమాలు వాటి చేసినప్పుడు మాత్రం ఆ 9:43 తర్వాత వచ్చే నక్షత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదా రేపు ఉదయం వరకు ఈ నక్షత్రం యొక్క ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. రేపు సూర్యోదయానికి మీ నక్షత్రం పునరుసు, విశాఖ, పూర్వభద్ర అయితే పరమితార అవుతుంది. పరమితాల్లో పనులు కష్టం మీద పూర్తవుతాయి, చివరికి లాభాలు ఉంటాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి దైసంతార కాబట్టి ఈరోజు బాగాలేదు, విడిచిపెట్టండి. అశ్విని, మఘామూల వారికి సాధంతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కోర్టు కేసులు, అప్పులు వసూలు చేసుకోవడానికి, సర్జరీ, ఉద్యోగాలకు అప్లై చేయడానికి, వీసాలకు, పాస్పోర్ట్లకు అప్లై చేయడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి బాగుంటుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ప్రత్యక్తార అంటే వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడే మంచిది. ఏ పని చేసినా కూడా ఇబ్బందులు వస్తాయి, వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి. ఇక కృత్తిగా, ఉత్తరాషాఢ వరకు క్షేమతార అవుతుంది కాబట్టి స్వాతి నక్షత్రము క్షేమతారలో అన్ని పనులు ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు, నష్టం రాకుండా ఉంటుంది. శస్త్రచికిత్సలు క్షేమంగా ఉంటాయి, చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వాహనాలకు కలిసే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు. రోహిణి, హస్త, శ్రవణ వారికి విపత్తారులు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితుల్లో అయితే బెల్లం దాన్ని ఇచ్చేసి చేయండి. రావు అధిపతి కాబట్టి. మృగశిర, చిత్త, ధనిష్టానికి సంపత్తారు అవుతుంది. సంపత్తారు అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది. చంద్రబలం ఉండే రాశులు మేష, వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు కుంభరాశుల వారికి 6 జూన్ నుంచి 9 జూన్ వరకు చంద్రబలం బాగుంటుంది. చంద్రబలం రాశులు 3. మేషరాశికి అష్టమ చంద్రుడు, కర్కాటక రాశికి అర్ధాష్టమ చంద్రుడు, అలాగే వృశ్చిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు అవుతాడు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎలా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు. ఈరోజు శనివారం, ఘాతవారము వృషభ, సింహం మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది. ఘాతవారంలో వ్యక్తిగత ప్రయాణాలు చేయకూడదు. సామూహిక ప్రయాణాలు చేస్తే నష్టం లేదు, ఇబ్బందులు ఉండవు. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు. శనివారము దుర్ముహూర్తం 6 నుంచి 8 వరకు ఉంటుంది. సుమారుగా ఈ సమయంలో ఆంజనేయ స్వామి తౌలపాకంతో అష్టోత్తరం చేయడం కానీ, ఈ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేయడం ద్వారా కానీ, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న మకర, కుంభ, మకరం ఎందుకు చెప్పారంటే వక్రంలో ఉన్నప్పుడు మళ్ళీ వక్రానికి కూడా వస్తాడు. అందువల్ల మకరం కూడా తీసుకోవాలి ఈ సంవత్సరము. మకర, కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. సప్తమ అష్టమ శని ప్రభావం ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి వీరంతా కూడా ఈ దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కానీ, శనివారం రోజు లేదా హనుమాన్ చాలీసా వారికి చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి, మీకు ఇబ్బందులు తగ్గుతాయి. ఇకపోతే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మనిషికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులు వాయిదా వేస్తూ ఉంటారు. కాబట్టి బద్ధకాన్ని వినండి, పనులు వాయిదా వేయకండి. ఎప్పటి పని అప్పుడు కూర్చోట్టుకోండి. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎక్కడ కూడా వెంట్రుకలు అనేటివి కనిపించకుండా చూసుకోండి. దానివల్ల మీకు క్షయదోషాలు రాకుండా ఉంటాయి. క్షయదోషాలు ఉండకుండా ఉండంటే ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం. బాత్రూంలలో కానీ, ఇల్లు కానీ, కిచెన్లో కానీ, ఎటైనా కూడా ఎక్కడ ఏ మూలలో కూడా మీకు వెంట్రుకలు కానీ, చెత్త కానీ కనిపించకూడదు. ఇకపోతే ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, గోవిందనామాలు పఠించడం కానీ, నారాయణ కవచ స్తోత్రాన్ని పఠించడం కానీ చేస్తా కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. ఇక శ్రీ దుర్గా ఆపద్దుద్ధారక స్తోత్రము కానీ, దుర్గా సప్తశోకి కానీ పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు. ఈరోజు స్వాతి నక్షత్రం కూడా వస్తుంది 9:43 తర్వాత. అంతకుముందు చిత్తా నక్షత్రం కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వాతి నక్షత్రానికి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. శుభమస్తు.